మీ జీవితంలో జరిగిన కార్యాలు బట్టి, మీ తప్పుడు నిర్ణయాలు బట్టి ఎన్నోసార్లు అనుకున్నారు, తిను ఈ తప్పు చేసిన దాన్ని బట్టి ఇంకా తన జీవితం అయిపోయింది, ఇంకా నో లాంగర్ షీ విల్ ఎవర్ కమ్ బ్యాక్ అప్ ఆర్ హీ విల్ ఎవర్ కమ్ బ్యాక్ అప్, ఇంకంతే వీరి జీవితం సర్వనాశనము అని అనుకున్న పరిస్థితుల్లో దేవుడు వారి మాటలు, వారి తలంపులన్నీ చెదురు చేసి నిన్ను మిమ్మల్ని హెచ్చించాడు అన్నవారు ఉన్నారండి. నన్ను హెచ్చించాడు. ఎక్కడైతే తృణీకరించబడ్డానో, ఎక్కడైతే నా వల్ల అవ్వదని మనుషులు అన్నారు, అక్కడే నా తలను నిలబెట్టాడు అన్నవారు ఉన్నట్లయితే చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మనుషులు కాదు, మీ సొంత తలంపులు కాదు, అపవాది మీ జీవితాన్ని చూసి ఎన్నోసార్లు నవ్వుంటాడేమో, మరలా అదే తప్పు, మరలా అదే జీవితము, హీ ఆర్ షీ విల్ ఫర్ ఎవర్ బీ ఇన్ బాండేజ్, ఎప్పటికీ నా బంధకాల్లోనే ఉంటారు వీళ్ళు అని అనుకున్నాడు. కానీ దేవుడు తన దక్షిణ హస్తము చాపి మీ జీవితంలో జోక్యం చేసుకొని ఆ గొయ్యి నుండి నన్ను లేవనెత్తాడు, అపవాది తలంపులన్నింటినీ కూడా నాశనపరిచాడు అన్నవారు ఉండే చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మన దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు అండి. పడిపోయిన చోటే లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. తృణీకరించబడిన రాయిని మూలకు తలరాయిగా చేసే దేవుడు. డోంట్ థింక్ దట్ యువర్ లైఫ్ ఇస్ ఓవర్. ఒక తప్పుడు నిర్ణయం బట్టి, ఒక తప్పుడు కార్యం బట్టి, లేకపోతే ఒక్క సంఘటన బట్టి ఇంకంతే నా జీవితం ఎంత అనుకోకండి. కథను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఆ దేవాది దేవుని స్తుతిస్తూ ఈ పాటను పాడుకుంటూ, చక్కటి అర్థవంతమైన పాట, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా జీవితంలో ఏమైనా చేయగలడు, సమర్థుడు అని నమ్ముతూ, విశ్వాసముతో మన నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, మన కృతజ్ఞతని వ్యక్తపరుస్తూ ఈ పాటను పాడుకుంటూ దేవాది దేవుని ఆరాధిద్దామండి. బలపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు.
తలచిన కార్యము నిన్ను జరిగించుచున్నది. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కల మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. నమ్ముతూ చెప్తామా? యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. సంగమా చెప్తారా? యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఆయన ఆజ్ఞ లేనిది మన జీవితంలో ఏది జరగదండి. ఎప్పుడైతే ఆయన అగ్ని కంచె మన దగ్గర నుండి వెళ్ళిపోతుందో అప్పుడే శత్రు దాటిపోతాడు. శత్రు మనల్ని దాడి చేస్తాడు. ఈరోజు ఆయన అగ్ని కంచెని తీసి పాపము, శాపము, లేకపోతే మన ఇగ్నరెన్స్, మన బుద్ధిహీనత ఆయన కంచె మన జీవితం నుండి తీసివేస్తున్న పరీక్షించుకున్నామా? దేవా, నీ అగ్ని కంచె నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా ఇంటి చుట్టూ, మా చుట్టూ ఉంచు ప్రభా. నీ అగ్ని కంచె అంటే శత్రువు దాడి చేయలేడు ప్రభా. నీవు మాతో ఉంటే అదే చాలు ప్రభా. అపాధి తలిచిన ప్రతి కీడు అవన్నీ కూడా మేలుగా మారుతాయి ప్రభా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మాతో ఉంటే అంటే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మాతో ఉంటే అంటే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. చెప్తారండి. స్థిరపరచువాడవు,
క్షమించువాడవు మా పక్షము నిలిచి క్షమించువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి క్షమించువాడవు ఏమైనా చేయగలవు తదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుము 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 యేసయ్యా యేసయ్యా నీకే గట్టిగా శబ్దమా నీకే సాధ్యమయ్యా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే యేసయ్యా యేసయ్యా నీకే ఆయనకే సాధ్యమని నమ్ముతున్నట్లయితే చేతులెత్తి యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి క్షమించువాడవు ఏమైనా చేయగలవు ఘనమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుము నీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక తదమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుము యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా సాధ్యమయ్యా హల్లెలూయా మీ నోరు విప్పి చెప్తారా దేవా నీకు సాధ్యము ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా నా జీవితం ద్వారా నీకు మహిమ వస్తుంది ప్రభా నిశ్చయంగా మీరు పలకండి మీ జీవితం పైన నా జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక నా జీవితం దేవుని హస్తంలో నడిపించబడును గాక నా జీవితాన్ని చూసి అనేక మంది దేవుని వైపు త్రిప్పబడును గాక ఎక్కడైతే తలదించబడ్డానో అక్కడైనా దేవుడు నా తల ఎత్తును గాక నా కథ మొత్తం మార్చగలిగిన దేవుడి ప్రభా The enemy has planned one story for me, Lord Father, but you have blotted out and cancelled the story of the enemy, and you have rewritten a new story for me, Jesus. Thank you, Lord. Thank you, Lord.